అందుకే నేను అనుకుంటానండి, గవర్నమెంట్ ఆఫీస్కి మెట్లు ఉంటాయో లేవో నాకు తెలియదు, హాస్పిటల్కి మెట్లు ఉంటాయో నాకు తెలియదు, గుడికి మెట్లు ఉంటాయి, కోర్టుకి మెట్లు ఉంటాయి. దేవుడు అక్కడ ఒక విగ్రహ రూపంలో ఉంటాడు, కోర్టులో ఒక మానవ రూపంలో ఉంటారు. ఖచ్చితంగా ఒక జడ్జి అనే ఎవరైతే వ్యక్తి ఉన్నారో మేము మెన్షన్ చేసేటప్పుడు కూడా కోర్టులో మీ లార్డ్షిప్ అనే మెన్షన్ చేస్తాం. ఐ థింక్ ఈ యావత్ రాష్ట్రానికే కాదండి, దేశానికేటటువంటి రాజు ఒకే ఒక్క వ్యక్తి అనుకుంటాం మేము, అతడే న్యాయమూర్తి. ఎందుకంటే ఒక పుట్టించే శక్తి తల్లికి ఎలా ఉంటుందో, మరణ శాసనాన్ని విధించే శక్తి ఒక రాజుకి ఎలా ఉంటుందో, చంపేవాడు చనిపోయేవాడు అనే ఒక మాట దేవుడికి ఒక్కదానికే శాసనం ఉంటుందో అంటారా, అంతటితో సమానమైన వృత్తిలో ఉన్నటువంటి యావత్ జడ్జిలందరికీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో అదే రకంగా ఈ గుడి మెట్లు ఎక్కినట్టు ఈ కోర్టు మెట్లు ఎక్కుతూ ఖచ్చితంగా ఇటువంటి మగవాళ్ళని మనస్ఫూర్తిగా ఆదుకోండి సార్. నిజంగా వాళ్ళ వైపు న్యాయం ఉంది. మీరు కన్సర్న్ అధికారులు ఆ సీట్లో మీరు కూర్చున్నప్పుడు మీరు ఒక్కసారి ఇవన్నీ కొంచెం కేసులు నిజమా అబద్ధమా ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత ఈ కేసులు కొట్టేసినప్పుడు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళ మీద చర్య తీసుకోండి సార్. వాళ్ళకేమీ స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాల్సిన పని లేదు సార్. తప్పు చేశారు, తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేశారు. ఇన్ని రోజుల చుట్టూ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పి వాళ్ళ పరువు తీసేసినారు. కన్సర్న్ అధికారులతో తప్పు చేసినారో లేకపోతే అధికారులే వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వీళ్ళ మీద తప్పుడు కేసులు వేసినారు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది జడ్జిలకి మేము ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ సార్.